ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారు ఈరోజు మన ఏం సందేశం తీసుకొచ్చారు అంటే గనక, తల్లి, తెలిసే నీ నుదుటి రాతను చెరుపుతున్న వ్యక్తిని నమ్ముతున్నావు. ఇక పైన కానీ తెలుసుకోకపోతే అది పూర్తిగా నీ కర్మే అవుతుందమ్మా. నా మీద నమ్మకంతో 2 నిమిషాలు విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటుందో, విశ్వాసం అనేది ఉంటుందో వారందరూ కూడాను ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాబా గారు మనకి ఏం సందేశం అందించాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం. తల్లి, నా నుదుటి రాత బాగోలేదు, నా తలరాత బాగోలేదు, నా జీవితంలో ఎన్నో కష్టాలు, నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ఈ జీవితం ఏంటి అని చెప్పి నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున నువ్వు నిలబడ్డావు కదా. అసలు నీ జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకునేలాగా ఈ కథ నీకు వివరిస్తుంది. పూర్తిగా వినమ్మా. ఎక్కడా కూడా నువ్వు ఈ కథని వదలకుండా వింటే పూర్తి జీవితం అనేది అర్థమవుతుంది అని చెప్పి మనకి బాబాగారు ఒక కథను వినిపించాలి అనుకుంటున్నారండి. నిజంగా బాబాగారు చెప్పినట్టుగానే కథని ఎవ్వరూ కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వింటేనే పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నారు. ఆ మహారాజుకి ఒక మంచి అందమైన అమ్మాయితో వివాహం జరుగుతుంది. ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఆ యొక్క రాజ్యంలోకి ఒక సన్యాసి వస్తారు. సన్యాసి వచ్చి భిక్షాటన చేసుకుంటూ రాజుగారికి ఒక మాట చెప్తారు. రాజుగారు ఆ సన్యాసి మాటలు విన్న తర్వాత ఈ సన్యాసికి చాలా అనుభవం ఉంది, అసలు నా జీవితం గురించి కూడా ఒక్కసారి అడిగి తెలుసుకోవాలి అనుకొని, స్వామి నా యొక్క జీవితం గురించి చెప్పండి, నాకు వివాహం అయిన తర్వాత నా భార్య నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇక నా బిడ్డల విషయానికి వస్తే నాకు ఎటువంటి సంతానం కలుగుతుంది, నా బిడ్డల వల్ల నేను ఆనందంగా ఉంటానా అని చెప్పి అడగగా, అప్పుడు ఆ సన్యాసి ఏం చెప్తారు అంటే, నాయనా, నీకు బిడ్డల వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి, కానీ నీకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితేనే నీకు ఇటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ కనుక నీకు ఆడబిడ్డ జన్మిస్తే నీ జీవితం అంతా కూడాను అల్లకల్లోలంగా మారిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. చెప్పిన మాట ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారు దాని గురించే బాగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ రాణి అంటే గర్భంతో రాణి నెల తప్పుతుంది అన్నమాట. నెల తప్పిన తర్వాత ఈ రాజుకి మరి కాస్త టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ అబ్బాయి పుడతాడేమో, అబ్బాయి అమ్మాయి పుడుతుందో, అమ్మాయి పుడితే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి ఆ సన్యాసి చెప్పారు కదా. మరి ఎలా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, అమ్మాయి పుడితే నేనేం చేయాలి అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండగా, అలా ఆలోచిస్తూ ఉంటే తనలో తనే మదన పడిపోతూ ఉన్నప్పుడు ఆ రాణి తన దగ్గరికి వచ్చి, మహారాజా, ఇది వరకు మీరు చాలా సంతోషంగా ఉండేవారు, కానీ ఈ మధ్య మీరు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అసలు ఏం జరిగింది నాతో చెప్పండి అనగా, ఆ సన్యాసి చెప్పిన మాటలన్నీ కూడాను ఈ రాజుగారు తన యొక్క భార్యకి వివరిస్తారు. అప్పుడు భార్య చాలా బాధపడుతుంది, కానీ మహారాజుకి ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. మహారాణి, నువ్వు ఖచ్చితంగా మగబిడ్డకు మాత్రమే జన్మనివ్వాలి, ఒకవేళ పొరపాటున కనుక నువ్వు ఆడబిడ్డకు జన్మనిచ్చావు అంటే నిన్ను ఇంక నేను పుట్టిన బిడ్డను ఇద్దరిని కూడా చంపేస్తాను, ఇందులో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి ఆ మహారాజు చెప్పడంతో ఆ రాణి మరి కాస్త భయంతో భయపడిపోతూ ఉందన్నమాట. ఇక గర్భంతో ఉన్న తన భార్యకు నెలలు నిండి ఈ ప్రసవం కోసం దగ్గర పడుతూ ఉంది.
ఇంతలోనే నొప్పులు రావటం మొదలయ్యాయి. అనుకున్న విధంగానే తనకు ఆడపిల్ల కాకుండా మగబిడ్డ జన్మిస్తాడు. ఇక మగబిడ్డ జన్మనిచ్చిన తర్వాత కోరుకున్నదే జరిగింది అని చెప్పి ఆ రాజు సంబరపడిపోతాడు. మహారాణి కూడా అప్పటి వరకు ఎవరు పుడతారు అని భయంతో టెన్షన్తో ఉన్న తన కూడా ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యి చాలా సంతోషపడుతూ ఉందన్నమాట. ఇక ఇలా ఆ బాబుకి కూడా 2-3 సంవత్సరాలు వస్తాయి. ఆ సన్యాసి చెప్పిన విధంగానే ఆ యొక్క రాజ్యం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక మళ్ళీ రెండోసారి కూడా మహారాణి గర్భాధారణ చెందుతుంది. ఆ తర్వాత మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. ఈసారి ఆ రాజ్యంలో యొక్క పనుల మీద మహారాజు వేరే ఒక రాజ్యానికి వెళ్ళాల్సి వస్తుంది. వేరే రాజ్యానికి వెళ్ళే ముందు మహారాణి దగ్గరికి వచ్చి రాజు ఏమని చెప్తాడు అంటే, రాణి, ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు. నేను మరొక పని మీద ఊరు విడిచి వెళ్ళాల్సి వస్తుంది. నేను తిరిగి వచ్చేలోపు నీకు ఖచ్చితంగా ప్రసవం అనేది జరుగుతుంది. ఒకవేళ పొరపాటున కనుక నీకు ఆడబిడ్డ జన్మనిస్తే గనక నువ్వు పురిట్లోనే ఆ బిడ్డను చంపేయి. లేకపోతే మాత్రం నేను ఊరుకోను, నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తాను అని చెప్పి చెప్తాడు. ఇక ఆ మాటలకు మహారాణి చాలా భయపడిపోతుంది. ఎందుకంటే రాజుగారు కేవలం మాట మాత్రమే కాదు, ఏదైనా చెప్పారు అంటే గనక అది ఖచ్చితంగా జరిగేలా చూసే మొండివారు. ఇక అనుకున్న ప్రకారమే మహారాజు ఆ రాజ్యాన్ని విడిచి మరొక రాజ్యం దగ్గరకు పని మీద వెళ్తాడు అన్నమాట. ఇక ఆ రాజుగారు వెళ్ళిన తర్వాత కొన్ని నెలలకు మహారాణి ప్రసవ సమయం దగ్గరికి వచ్చింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అనుకున్నట్లుగానే ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మహారాణి ఆడబిడ్డ జన్మనిచ్చిందని చాలా బాధపడుతుంది. తన ప్రసవ సమయంలోనే దుఃఖం ఆపుకోలేక ఆ బిడ్డని గుండెకు హత్తుకొని చాలా పెద్దగా ఏడుస్తుంది. ఇక ఆ యొక్క ఇద్దరిని చూసి మంత్రసాని ఎవరైతే ప్రసవం చేయటానికి వచ్చిన వైద్యురాలు ఉందో అప్పటి రోజుల్లో ఆ వైద్యురాలని మంత్రసాని అని పిలిచేవారు. ఆ మంత్రసాని మహారాణిని అడుగుతుంది, ఎందుకు రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అందమైన లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి పుట్టింది. ఇటువంటి అమ్మాయి పుట్టినప్పుడు సంతోషపడాలే కానీ నీ యొక్క బాధకి కారణం ఏంటి అని అంటే, అప్పుడు ఆ రాణి జరిగిందంతా కూడా ఆ మంత్రసానికి వివరించి చెప్తుంది. అయితే మహారాణి, మీ యొక్క బాధను నేను దూరం చేస్తాను. ఇప్పుడే ఈరోజే నీ యొక్క బిడ్డను నేను తీసుకొని వెళ్ళిపోతాను. కానీ రాజ్యంలో ప్రజలందరికీ కూడాను ఆడబిడ్డ జన్మించింది కాబట్టి మంత్రసాని పురిట్లోనే చంపేసింది అనే వార్తని ప్రచారం చేయండి. అందరూ కూడా అదే నమ్మేటట్లుగా నేను కూడా ప్రవర్తిస్తాను. కానీ ఈ బిడ్డను నేను అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటాను. దయచేసి ఈ మాటని మాత్రం మీరు కాదు అనవద్దు అని చెప్పి అనడంతో ఆ రాణి కూడా చాలా సంతోషిస్తుంది. ఇంకా అంతకంటే నాకేం కావాలి? ఏ తల్లి అయినా కానీ తన బిడ్డ చంపుకోవడానికి ఇష్టపడుతుందా? నాకు కూడా అంతే. నాకు ఈ బిడ్డ చాలా ఇష్టం. కానీ రాజు అమ్మాయి పుట్టిందే అంటే నన్ను కూడా చంపేస్తారు. కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నా బిడ్డను నీ దగ్గర పెంచడానికి ఒప్పుకున్నాను. కానీ నీ దగ్గర ఉన్నా కూడా ఒక పేదరాలుగా నా బిడ్డ బతకూడదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నువ్వు కబురు చేస్తే నాకు కావలసిన ధనాన్ని, బంగారాన్ని ఎప్పటికప్పుడు నేను నీ ఇంటికి చేరుస్తూ ఉంటాను. ఆ యొక్క సంపదతో నా బిడ్డను అల్లారు ముద్దుగా ఏ లోటు లేకుండా పెంచాలి అని చెప్పడంతో మంత్రసాని కూడా చాలా సంతోషిస్తుంది. ఇక ఎవ్వరికీ కనబడకుండా ఆ బిడ్డను తీసుకొని తను ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ మహారాజు తిరిగి వస్తాడు. మహారాజుకి రాణి చెప్తుంది, మనకి ఆడబిడ్డ జన్మనిచ్చింది రాజా, మీరు చెప్పినట్టుగానే పురిట్లోనే మంత్రసాని ఆ అమ్మాయిని చంపేసింది అనేసరికి తను చెప్పినట్టుగా చేసిందని భార్యను చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని, నువ్వేమీ బాధపడవద్దు, ఆడబిడ్డ కారణంగా మన జీవితాల్లో కష్టాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు సన్యాసి చెప్పారు. కనుకనే
నేను ఆడబిడ్డని వద్దు అంటున్నాను అని చెప్పి అంటారు. ఇక ఆ విషయాన్ని రాజు కూడా మర్చిపోయి చక్కగా రాజ్యాన్ని చూసుకుంటూ ఉన్నారన్నమాట. ఇక ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా రోజులు సంవత్సరాలు పెరిగి కొద్దీ ఆ బిడ్డ కూడా చక్కగా పెరుగుతుంది. ఆ బిడ్డ చాలా అందంగా ఉంటుంది. ఎంత పేద కుటుంబంలో ఆ బిడ్డ పెరుగుతున్నప్పటికీ మహారాజు వారసురాలు కాబట్టి ఆ రాజ్య వారసత్వం యొక్క లక్షణాలు పుణికిపుచ్చుకొని ఆ బిడ్డ చాలా ఆనందంగా, చాలా తెలివితేటలు గల అమ్మాయిగా, చాలా చక్కటి రూపంలో ఆ అమ్మాయి పెరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఈ మంత్రసానికి ఇంత అందమైన అమ్మాయి ఎలా వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకోవడం ఈ బిడ్డ అని చెప్పి అందరూ చుట్టుపక్కల వారందరూ అడుగుతుండగా ఆ మంత్రసాని ఆ బిడ్డ తన మేనకోడలని చెప్పి ఆ మేనకోడల యొక్క అమ్మా నాన్నలు చాలా అందంగా ఉంటారు కాబట్టి ఈ బిడ్డ కూడా ఇంత అందంగా పుట్టింది అని చెప్పి అలా చెప్పుకుంటూ వచ్చిందన్నమాట. ఇక ఇలా ఆ అమ్మాయి పెద్ద మనిషి కూడా అవుతుంది. పెద్ద మనిషి అయిన తర్వాత తను యవ్వనపు వయసు వచ్చిన తర్వాత 16 సంవత్సరాలకి ఆ బిడ్డ చాలా అందమైన స్వరూపం, చాలా చక్కటి స్వరూపం. అసలు ఒక దేవకన్య ఇంత అందంగా ఉంటుందా అన్నట్లుగా ఆ అమ్మాయి రూపురేఖలు తయారయ్యాయి. ఒకరోజు చక్కగా తన అందమైన కురులతో తలస్నానం చేసి ఆ తల తుడుచుకుంటూ తన మేడ మీద నుంచొని ఆ తలని ఆరబెట్టుకుంటున్న సమయంలో మహారాజు గుర్రపు స్వారీ మీద కింద నుంచుంటాడు. వచ్చి అప్పుడు ఆ తల వెంట్రుకల నుంచి కారిన ఆ నీటి చుక్కలు ఆ రాజు యొక్క ముఖం మీద పడినప్పుడు ఒక్కసారి ఆ మహారాజు తల పైకెత్తి చూడంగానే అందమైన అమ్మాయి కనిపించేసరికి మంత్రిని పిలిచి ఆ అమ్మాయి ఎవరు ఇంత అందంగా ఉంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఎవరో నాకు తెలియదు రాజా, మీరు కనుక్కోమంటే కనుక్కొని చెప్తాను అని చెప్పగా మహారాజు ఆ అమ్మాయి యొక్క పూర్తి వివరాలు నాకు తెలియపరచండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎంత అందాన్ని నేను ఎప్పుడు చూసిందే లేదు, ఎంత చక్కగా ఉంది ఆ అమ్మాయి అని చెప్పి అనగా ఇక ఆ మంత్రి కనుక్కోవడానికి వెళ్తాడు. ఇక మహారాజు రాజ్యానికి వెళ్ళి ఆ రోజు రాత్రంతా కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి యొక్క రూపమే ఆయన కలలో కనిపిస్తూ ఉంటుంది. అదే ఆలోచనలతో ఆయన ఆ రోజు ఆహారం కూడా తీసుకోవటం మానేసి గడుపుతాడు. ఇక తర్వాత రోజు మంత్రి ఆ అమ్మాయి ఒక మంత్రసాని మేనకోడలని చెప్పి ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం అని చెప్పి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చనిపోతే తన మేనకోడల్ని తనే పెంచుకుంటుంది అని చెప్పి చెప్పగా ఆ మంత్రసాని దగ్గరికి భటులను పంపించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు రాజు అని చెప్పి చెప్పారు. అనగా ఇక అప్పుడు భటులు వెళ్ళి ఆ మంత్రసాన్ని అడుగుతారు. మహారాజు నీ యొక్క మేనకోడల్ని పెళ్లి చేసుకుంటారంట అని చెప్పి అనుకుంటున్నారు అనగా ఆ మాట విని ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పని అవుతుంది మంత్రసానికి. ఎందుకంటే ఆ యొక్క రాజు ఎవరు? ఆ యొక్క అమ్మాయి తండ్రి. ఒక తండ్రే తన కుమార్తెను పెళ్లి చేసుకోవటం ఏంటి స్వామి? ఇది ఎక్కడైనా ఉందా అసలు? ఇది ఎక్కడ విచిత్రం? ఈ పరిస్థితి ఏ పగవాడికి రాకూడదు, ఏ కన్న కూతురికి కూడా రాకూడదు అని చెప్పి తను దేవుని గదిలోకి వెళ్ళి కుమిలిపోయి ఏడుస్తుందన్నమాట. ఇక నా మేనకోడళ్ళు మహారాజుకి ఇవ్వడం కుదరదు, ఎందుకంటే తనకు ఎటువంటి వివాహం చేసే ఉద్దేశమే నాకు లేదు, కనుక మీ యొక్క రాజుకి చెప్పండి ఇది జరగదు అని చెప్పి అప్పుడు భటులు వెళ్ళి మహారాజుకి చెప్పగా మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఈ రాజ్యంలో నా మాటకి ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారా? అసలు ఇది ఎక్కడి ఆచారం? కొత్తగా మొదలైందా? ఒక్కసారి ఆవిడ్ని తీసుకురండి అని చెప్పగా ఆ భటులు వెళ్ళి ఆ మంత్రసాని ఆ రాజ్యానికి తీసుకొని వస్తారు. అప్పుడు ఆ రాజులు భటులు చేత ఆ మంత్రసానిని కొరడాలతో కొట్టిపిస్తారన్నమాట. అప్పటికే చాలా వృద్ధాప్యంతో ఉంటే చాలా వయసు అయిపోయి పెద్దావిడిగా మారిన ఆ మంత్రసాని ఒంటి మీద కొరడా దెబ్బలతో తగలగానే ఆ నొప్పిని భరించలేక తను ఏం చేస్తుంది అంటే అసలు నిజాలన్నీ కూడా రాజుగారి ఎదురుగా బయట పెట్టేస్తుంది. ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతాడు.
ఇదేంటి, నా కన్న కూతురినే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నానా? నా భార్య నన్ను మోసం చేసిందా? ఆ రోజు పురిట్లోనే నా భార్య నా కూతురిని చంపేశానని చెప్పింది. ఇదంతా కూడా అబద్ధమేనా? ఈ యొక్క బిడ్డ బతికున్నంత కాలం నాకు ఏదో ఒక రూపంలో ఇటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. వెంటనే ఈ బిడ్డను చంపేయాలి అని తన కుమారుణ్ణి, ఎవరైతే మొదటిగా మగబిడ్డ జన్మించాడో ఆ యొక్క కుమారుణ్ణి పిలిచి, నాయనా జరిగింది ఇది. ఇతను అంటే ఈ అమ్మాయి బ్రతుకున్నంతకాలం మన రాజ్యంలో ఎటువంటి కష్ట పరిస్థితులు వస్తాయి అంటే అవి మాటల్లో కూడా చెప్పలేం కనుక నీ చెల్లి అని కూడా నువ్వు ఆలోచించకుండా ఈ అమ్మాయిని అడవులోకి తీసుకొని వెళ్ళి చంపేశాయి. చంపినట్లుగా సాక్ష్యంగా ఆవిడ యొక్క 2 కళ్ళను తీసుకొని వచ్చి నాకు చూపించు. ఎందుకు అంటే మీ అమ్మలాగా నువ్వు నన్ను మళ్ళీ మోసం చేస్తావేమో అని చెప్పగా, అప్పుడు తన చెల్లి తన కళ్ళెదురుగా ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపించిందని సంతోషపడాలా, లేకపోతే తన తండ్రి తన చేతులతో ఎంత దుర్మార్గమైన దారుణమైన పనిని చేయమన్నాడే అని బాధపడాలో ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు. కానీ తండ్రి మాట వినకపోతే ఆ తండ్రి ఎంత మూర్ఖుడో ఆల్రెడీ ఆ కుమారుడికి తెలుసు. ఇక తండ్రి మాట కాదనలేక తన చెల్లిని తీసుకొని అడవులలో వదిలిపెట్టే దారిలో, చెల్లి నేనైతే నిన్ను నా చేతులతో చంపలేనమ్మా. ఎందుకంటే ఏ అన్నా కూడా ఇలా ఇటువంటి దారుణంగా తన యొక్క సొంత చెల్లెల్నే హత్య చేయడం అనేది ఎక్కడా లేదు కనుక నీవు ఈ అడవులలోనే జాగ్రత్తగా ఉండమ్మా. కానీ నేను నా తండ్రికి చెప్తాను నిన్ను చంపేశాను అని. దానికి సాక్ష్యంగా నేను జింక కళ్ళను తీసుకొని వెళ్ళి చూపిస్తాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు లేదు అన్నా, నువ్వు ఖచ్చితంగా నన్ను చంపు. ఎందుకంటే నాన్నగారి మాటని నువ్వు కాదని ఇలా మోసం చేయటం పద్ధతి కాదు. నన్ను చంపిన నా కళ్ళనే తీసుకొని వెళ్ళి నాన్నగారికి చూపించు. నేను ఆ పాపం చేయలేను అని చెప్పి ఆ అమ్మాయిని అడవిలో ఎవ్వరికీ కనిపించకుండా అడవికి మధ్య భాగంలో వదిలిపెట్టి ఒక జింకను హత్య చేసి ఆ జింక 2 కళ్ళను తీసుకొని వెళ్ళి తన తండ్రికి చూపిస్తాడు. నేను చెల్లిని చంపేశాను నాన్నగారు, ఇవిగో సాక్ష్యాలు, ఈ 2 కళ్ళని చూడండి అని చెప్పి చెప్తాడు. ఆ అన్నమాట ఇక అవి చూసిన తర్వాత శభాష్, నువ్వు నేను చెప్పిన పని చేశావు అని చెప్పి తన యొక్క కొడుకుని హత్తుకొని తను చాలా సంతోషపడతాడు. కానీ తన తల్లి మాత్రం అప్పటి వరకు మంత్రసాని దగ్గర సంతోషంగా నా కుమార్తె ఉంది అని చెప్పి సంతోషపడి కొద్ది సంవత్సరాలు కూడా గడవకముందే తన యొక్క కుమార్తె యొక్క చావు వార్త నా చెవిన పడింది అని బాధపడుతూ కూర్చున్నప్పుడు కుమారుడు వెళ్ళి, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అడగగా, నాయనా నిజంగానే నువ్వు నీ చెల్లిని చంపేశావా అని చెప్పి తల్లి అడుగుతుంది. లేదమ్మా, నేను నీ యొక్క మంచి బుద్ధులతో పెరిగిన అబ్బాయిని కనుక నా చెల్లిని చంపలేదమ్మా. నేను నీతో అబద్ధం చెప్పలేను. మన తండ్రితో ఎందుకు చెప్పాను అంటే నా తండ్రి ఎంత మూర్ఖుడో నాకు తెలుసు కనుక తండ్రితో, నా యొక్క కన్న తండ్రితో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అది తప్పైనా కూడా తప్పలేదమ్మా. కానీ నీతో మాత్రం అబద్ధం నేను చెప్పలేను. కనుక నా యొక్క చెల్లిని నేను చంపలేదు. అడవికి మధ్య భాగంలో వదిలిపెట్టి ఒక జింకను చంపి ఆ జింక 2 కళ్ళను తీసుకొని వచ్చి నా చెల్లి కళ్ళు అని చెప్పి నాన్నగారికి చూపించానమ్మా అనేసరికి తనకు ప్రాణం లేచి వచ్చినట్లయి, అమ్మయ్య ఎలాగైనా నా కుమార్తె బ్రతికే ఉంది కదా అని సంతోషపడుతుందన్నమాట. ఇక ఆ అమ్మాయి ఆ అడవి యొక్క మధ్య భాగంలో ఉండి ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థం కావటం లేదు. తను రోజు రోజుకి ఆహారం వెతుక్కోవడానికి ఆకలితో అలమటించిపోయి బాధపడుతూ ఉండేది. అక్కడ ఏవో ఆకుల్ని తిని తన యొక్క కడుపును నింపుకుంటూ ఉండేది. కొన్ని నెలలు గడిచే కొద్దీ తన యొక్క ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కొంచెం కొంచెం చినిగిపోవటం మొదలుపెట్టాయి అన్నమాట. ఇక పూర్తిగా 1 సంవత్సరం అయితే గడుస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. తను పూర్తిగా చిక్కిపోయినట్టుగా
కూడా చాలా అందమైన ఆకృతిని కూడా తను కలిగి ఉంటుంది. కానీ ఇక ఒకరోజు ఏం జరుగుతుందంటే ఎవరో అడవిలోకి గుర్రపు స్వారీ చేసుకుంటూ వచ్చే సౌండ్ వినిపిస్తుంది. ఆ యొక్క శబ్దానికి నగ్నంతో ఉన్న అమ్మాయి ఎందుకంటే సంవత్సరం గడిచేసరికి తన ఒంటి మీద నూలిపోగు కూడా లేకుండా పోయింది. అలా గుర్రపు బండి యొక్క శబ్దం వినిపించేసరికి ఒక చెట్టు పొదల్లోకి వెళ్ళి ఆ అమ్మాయి దాక్కుంటుంది. ఇక గుర్రపు బండి మీద ఒక రాజకుమారుడు వస్తాడు. ఆ రాజకుమారుడు వచ్చి ఆ పొదల్లోకెళ్ళే చూసి అక్కడ ఎవరు ఉంది అని చెప్పి పెద్దగా అరుస్తాడన్నమాట. అలా అరిచేసరికి ఆ అమ్మాయి ఇక్కడికి ఎవరో ఒక మనిషి వచ్చాడు అని గుర్తించి నేను ఒక అమ్మాయిని అని చెప్పి జరిగిందంతా చెప్పేసరికి ఆవిడ యొక్క బాధను విని ఆ రాజకుమారుడు తన యొక్క బట్టలను తీసి ఆ అమ్మాయికి పొదల చాటుకు విసిరేస్తే ఆ అమ్మాయి రాజకుమారుడి యొక్క బట్టలను ధరించి ఆ పొదల్లోంచి బయటకు వస్తుంది. ఈ అమ్మాయిని ఒక్కసారిగా అలా చూసేసరికి ఆ అబ్బాయి కళ్ళు అనేవి అంటే ఒక్క అమ్మాయిని చూసి ఎలా అంటే ఎంత అందం, చక్కటి ముఖం అన్నమాట, చక్కటి కురులు, చాలా అందంగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఈ అమ్మాయి అసలు ఎవరు, ఈ అమ్మాయి మీద ఆ క్షణంలోనే ఆ అబ్బాయి మనసు పారేసుకున్నాడు. ఎలాగైనా కానీ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, నా భార్యకు కావలసిన పూర్తి అర్హతలు ఈ అమ్మాయికే ఉన్నాయి అనుకుని నీవు నాకు చాలా చక్కగా నచ్చావు, నేను ఒక రాజ్యానికి రాజకుమారుడును, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసరికి అప్పటికే చాలా కష్టంలో బాధలో ఉన్న ఆ అమ్మాయి సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న వెంటనే తను ఆ గుర్రపు బండి మీద ఆ అమ్మాయిని కూడా అంటే ఎక్కించుకొని తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలో అంగరంగ వైభవంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తను గర్భవతి అవుతుంది. తనకి ఒక అందమైన బాబు జన్మిస్తాడు. ఆ బాబు జన్మించిన తర్వాత ఆ అమ్మాయికి అప్పటికి కూడా ఏమాత్రం అందం తగ్గదు. ఆ రాజకుమారుడు ఆ అమ్మాయిని అడుగుతాడు, మనకి పెళ్ళయి ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మారిపోయాము, నీవు ఎవరో నాకు ఇప్పటికీ తెలీదు, అసలు నీ తండ్రి ఎవరు అని చెప్పి అడగగా ఆ అమ్మాయి చాలా బాధపడిపోతూ నాకు ఇప్పుడిప్పుడే చెప్పాలి అనిపించడం లేదు రాజా, దయచేసి నా తండ్రి గురించి నన్ను అడగద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి మరొక కుమారుడు జన్మిస్తాడు. అప్పుడు ఆ రాజకుమారుడు మళ్ళీ అడుగుతాడు, రెండవసారి కూడా మనం తల్లిదండ్రులం అయిపోయాము, ఇక నీ తండ్రి గురించి ఇప్పటికైనా చెప్తావా అని చెప్పి అడగగా నా తండ్రి ఒక పెద్ద మహారాజు అని చెప్పి తన రాజ్యం గురించి ఆ తండ్రి పేరు పూర్తిగా చెప్తుంది. సరే, అప్పటి రోజుల్లో నీ తండ్రి మూర్ఖంగా అలా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీ తండ్రి మారిపోయి ఉండొచ్చు కదా, కనుక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ తండ్రి దగ్గరికి బయలుదేరి వెళ్దాము, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్న ఈ పరిస్థితిని చూసి నువ్వు ఇప్పుడు ఒక రాజ్యానికి మహారాణివి, తనకంటే కూడా పెద్ద హోదాలో చాలా అందంగా చాలా ధనంతో నీ యొక్క ఆకృతి కానీ నీ యొక్క స్వరూపము కానీ నీ యొక్క ఆస్తి అంతస్తులు కానీ తనకంటే రెట్టింపుగా ఉన్నాయి కనుక ఇప్పుడు ఈ తండ్రి నిన్ను క్షమించి తన యొక్క కుమార్తెగా ఖచ్చితంగా స్వీకరిస్తాడు, వెళ్దాం పద అని అంటాడు. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను మాత్రం ఒక 4 రోజుల తరువాత వస్తాను, నాకు ఎంతో నమ్మకమైన మంత్రిని సేనాధిపతిని నీకు తోడుగా ఇచ్చి పంపిస్తాను అని చెప్పగా తను ఎన్నోసార్లు వద్దు వద్దు అంటున్నా కానీ తన భర్త మాట కాదనలేక సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక ఒప్పుకున్న తర్వాత చక్కగా తను వెళ్ళే బండిని అందంగా పూలతోటి నగలతోటి అలంకరిస్తారు. తనతో పాటుగా తనకి అంటే ఆ యొక్క భర్తకి ఎంతో నమ్మకమైన మంత్రిని సేనాధిపతిని ఇచ్చి పంపిస్తారు. ఈ యొక్క రాజ్యం నుంచి తన తండ్రి యొక్క రాజ్యానికి వెళ్ళడానికి 2 రోజులు సమయం పడుతుంది.
మార్గం మధ్యలో వెళ్ళే దారిలో చాలా చీకటి పడిపోతుందన్నమాట. అలా చీకటి పడిపోతుంది. ఆ యొక్క మంత్రి, సేనాధిపతి, ఆ యొక్క రాజు అంటే రాణి ఈ గారికి ఒక పెద్దగా మంచిగా అందంగా గూడారాన్ని ఏర్పరుస్తారు. ఇక ఆ పక్కనే ఆ యొక్క రాణి గూడారానికి అనుకునే మంత్రి గూడారాన్ని కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ మహారాణి అంటుంది, ఏమని అంటే, మంత్రి, నీవు నా పక్కనే గుడారాన్ని ఎందుకు ఏర్పరచుకుంటున్నావు? నాకంటూ కొంచెం ప్రైవేట్ ప్లేస్ కావాలి కనుక మీరు నా నుంచి దూరంగా గుడారాన్ని ఏర్పరచుకోండి. ఈ రాత్రి సమయంలో మీరు నాకు దూరంగా ఉండడమే నాకు చాలా సురక్షితం అనేసరికి, లేదు రాణి, నాకు మహారాజు చెప్పాడు మిమ్మల్ని క్షేమంగా చూడమని, మీ అవసరాలన్నీ కూడా తీర్చమని. కనుక మీ మాట వినకుండా మేము ఇక్కడ గూడారాన్ని ఏర్పరచుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ యొక్క రాణి మాటలు వినకుండా అక్కడే ఆ మంత్రి గూడారాన్ని ఏర్పరచుకుంటాడు. ఇక గూడారాలు ఏర్పరచుకున్న తర్వాత రాత్రి సమయంలో ఆ పక్కన ఉన్న సేనాధిపతి నిద్రపోయిన తర్వాత ఆ మహారాణి గూడారంలోకి ఆ మంత్రి ప్రవేశం ఇస్తాడు. ఏదో అలజడి వచ్చి ఆ రాణి మేల్కొంటుంది. ఏంటి మంత్రి, ఈ సమయంలో నువ్వు నా గూడారం లోపలికి ఎందుకు వచ్చావు అనేసరికి ఆ మంత్రి ఏది కూడా వినకుండా ఆ రాణికి దగ్గరికి వెళ్తాడన్నమాట. అప్పటికే ఆ రాణికి పూర్తిగా అర్థమైపోతుంది, ఏదో తను తప్పు పని చేయటం కోసమే నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి అనుకొని అప్పుడు తన యొక్క పెద్ద కుమారుని ఎదురుగా నుంచోబెడుతుంది. నీవు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఒక మహారాజు యొక్క కుమార్తెను, అదేవిధంగా ఒక రాజకుమారుడి యొక్క భార్యను. నీవు కనుక నన్ను తాకాలి అంటే ముందు నా పెద్ద కుమారుడిని దాటి రావాలి అని చెప్పి అనేసరికి అప్పటికే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మంత్రికి ఏది కూడా అర్థం కాదు. తన యొక్క కత్తిని తీసి ఆ పెద్ద కుమారుడు తల నరికేసి రాణికి దగ్గరగా వెళ్తాడన్నమాట. అలా దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆ మంత్రి యొక్క పూర్తి ఆలోచన మహారాణికి అర్థమవుతుంది. ఎందుకంటే తన యొక్క కొడుకు ప్రాణాన్ని కూడా తీసినవాడు నా ప్రాణాన్ని కూడా తీయడని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఈ యొక్క మంత్రి ఏం చెప్పినా కూడా వినడు అని ఆలోచించుకొని, మంత్రి, నీవు నా కోసం కొంచెం సమయం వెయిట్ చేయాలి. ఎందుకంటే నేను స్నానం చేసి వస్తాను. తర్వాత నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చేయొచ్చు అని చెప్పి తను ఆ గూడారం వెనుక భాగం నుంచి దూరంగా పారిపోయి ఒక చెట్టు పొదలో ఆ రాత్రంతా దాక్కుంటుందన్నమాట. ఇక మళ్ళీ ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత యథావిధిగా ఆ చెట్టు పొదలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి మళ్ళీ ఆ యొక్క మహారాణి, తన యొక్క చిన్న కుమారుడు మంత్రి, సేనాధిపతి అందరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. రెండవ రోజు మళ్ళీ రాత్రి సమయం అయ్యేసరికి మళ్ళీ గూడారం ఏర్పరచుకొని అక్కడ స్థావరం ఉండబోతారు. మొన్న అంటే నిన్న రాత్రి మంత్రి ఆ పని చేశాడు. ఈరోజు సేనాధిపతి ఆ యొక్క మహారాణి గూడారానికి దగ్గరలో గూడారాన్ని ఏర్పరచుకుంటాడు. అప్పుడు ఆ రాణి ప్రశ్నిస్తుంది, నీవెందుకు నా దగ్గరలో ఏర్పరచుకుంటున్నావు? నువ్వు వెళ్ళి దూరంగా ఏర్పరచుకో అని చెప్పి. అప్పుడు ఆ సేనాధిపతి ఏం చెప్తాడంటే, రాజుగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడమన్నారు కనుక రాజుగారి మాట మేము వింటాము అని చెప్పి రాణి ఎన్ని చెప్తున్నా కూడా వినకుండా సేనాధిపతి అక్కడే ఏర్పరచుకొని మళ్ళీ అర్ధరాత్రి సమయంలో మహారాణి గూడారంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఆ సేనాధిపతికి కూడా ఇదే దురాలోచన ఉంది అని చెప్పి ఆ మహారాణి పసిగట్టి తన యొక్క చిన్న కుమారుణ్ణి మళ్ళీ తన ఎదురుగా నుంచోబెట్టి, మహారాజు ఎంత కోపిష్టివాడో మీ అందరికీ తెలుసు. నేను నా బిడ్డలంటే ఆ మహారాజుకి ఎంత ప్రేమో మీకు తెలుసు. అదేవిధంగా నేను ఒక పెద్ద మహారాజు యొక్క కుమార్తెను. ఇన్ని తెలిసి కూడా మీరు ఇటువంటి దారుణాన్ని చేస్తానికి ముందుకు వస్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం? రేపు ఇదంతా తెలిస్తే మహారాజు మిమ్మల్ని ఏం చేస్తారో మీకు తెలుసా అని చెప్పి ఎన్ని చెప్పినా కూడా వినకుండా అప్పటికే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ సేనాధిపతి తన చిన్న కుమారుడు తల నరికేసి రాణికి దగ్గరగా వెళ్ళిపోతాడు.
అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మహారాణి ఆ రాత్రి సమయంలోనే పరుగు పరుగున ఒక పెద్ద నదీ ప్రవాహం దగ్గరికి వెళ్తుంది. ఇక ఏమీ ఆలోచన చేయకుండా ఆ యొక్క నదిలోకి దూకేస్తుంది. అప్పటికే ఎంతో వేగంతో ప్రవహిస్తున్న ఆ నదిలో నుంచి ఆవిడ కొట్టుకొని వచ్చి ఒక ఒడ్డుకు చేరుతుంది. ఒక ఒడ్డుకు చేరుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత ఇద్దరు సన్యాసులు ఆ యొక్క మహారాణి ఒడ్డుకు చేరుకున్న ఆ మహిళను చూసి ఆవిడ ముందు ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆవిడ ప్రాణాలను కాపాడాలి అని చెప్పి అంటే ఆ యొక్క రాణికి ముందు ప్రథమ చికిత్స చేస్తారు అన్నమాట. ఆ రాణి స్పృహలోకి వచ్చి అంతా కూడా తేరుకునే సమయానికి ఆ సన్యాసులు ఇద్దరూ కూడా ఆవిడ యొక్క అందాన్ని చూసి మైమర్చిపోతారు. ఎందుకంటే ఏ మగవాడైనా కానీ ఆ యొక్క అందం ముందు, ఆ యొక్క రాణి అందం ముందు ముగ్ధురవ్వాల్సిందే. అంత అందగత్తె మహారాణి. తర్వాత ఆ యొక్క సన్యాసులకు తోడు ఇంకొంతమంది శిష్యులు కూడా వస్తారు. ఆ మహారాణి మనసులో చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇద్దరు మూర్ఖుల నుంచి తప్పించుకొని ఈసారి నలుగురు మూర్ఖుల దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ శిష్యులందరూ కూడా ముందు నేను ఆవిడ్ని చూశాను కాబట్టి ముందు నాకు ఆవిడ అని అంటూ ఉంటారు. తర్వాత చూశాను, తర్వాత నాకు అని చెప్పి నలుగురు కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్నప్పుడు ఆ శిష్యుల యొక్క గురువు గారు అంటే పెద్ద ఆయన వస్తారు అన్నమాట. వచ్చి ఆ యొక్క శిష్యుల మనస్తత్వాన్ని పూర్తిగా అతను ముందుగానే పసిగట్టి, నాయనలారా ఎందుకు గొడవ పడుతున్నారు? ఏ స్త్రీ అయినా సరే మనకి సోదరి లాంటిది. మీకు ఎప్పుడూ కూడా ఎంతవరకు మాకు ఒక సోదరి ఉంటే బాగుండేది అనేవారు కదా, ఇప్పుడు ఈ స్త్రీని మీరు సోదరిలాగా ఎందుకు భావించరు అనేసరికి తప్పైపోయింది స్వామి అని చెప్పి ఆ శిష్యులందరూ కూడా గురువుగారి పాదాల మీద పడి ఇక నుంచి ఆవిడను ఆ సోదరి అని చెప్పి పిలవటం మొదలుపెట్టండి. ఆ అమ్మాయిని కూడా వారితో పాటు వారి యొక్క ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఆవిడ మంచి చెడుల్ని కూడా ఆ యొక్క గురువు శిష్యులే చూడటం మొదలుపెట్టారు. కొద్ది రోజులు గడిచేసరికి ఆ అమ్మాయి అసలు ఏ రాజ్యంలో ఈ ఆశ్రమం ఉంది అని చెప్పి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ ఆశ్రమం తన యొక్క తండ్రి రాజ్యంలోనే ఉంది అని చెప్పి తెలుసుకొని, నేను నా తండ్రి యొక్క స్థానంలోనే ఉన్నాను అని చెప్పి ఆ ఆశ్రమంలో ఆనందంగా ఉండటం మొదలు పెడుతుంది. ఒకరోజు అనుకోకుండా ఆ యొక్క శిష్యులు భిక్షాటన కోసం ఆ మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళే ముందు ఈ యొక్క సోదరి అంటే ఆ మహారాణి ఏం చెప్తుంది అంటే, మీరు రాజుగారి దగ్గరకు భిక్షాటనకు వెళ్ళినప్పుడు మా సోదరి మీ యొక్క రాజ్యంలో కథ చెప్పడానికి వస్తుంది, అందుకు మీకు అంగీకారమేనా అని చెప్పి మహారాజుని అలా అడిగి రమ్మంటుంది. రేపు వేరే రాజ్యం నుంచి ఒక యువరాజు కూడా ఇక్కడికి రానున్నారు. ఆ యువరాజుతో పాటు మంత్రి గారు, సేనాధిపతి గారు కూడా ఇక్కడికి రానున్నారు. వారందరి సమక్షంలో ఈ రాజ్యంలో ఉండే అందరి ఎదురుగా ఆ అమ్మాయి కథ చెప్పడానికి అంగీకారమే అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఆ మహారాజు చెప్తాడనమాట. ఇక సరేనని చెప్పి ఆ యొక్క రాణి కూడా అంటే యువరాణి కూడా ఒక యోగి వేషం వేసుకొని ఆ యొక్క రాజ్యంలోకి వెళ్తుంది. తనకు కావాల్సిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. తండ్రి వేరొక రాజ్యం నుంచి వచ్చిన యువరాజు అంటే తన భర్త, తన యొక్క బిడ్డలను చంపిన మంత్రి, సేనాధిపతి, ఇక ఆ రాజ్యంలో మిగతా యొక్క రాజులు కూడా అందరూ అక్కడే ఉన్నారు. ముందుగానే ఆ అమ్మాయి చెప్తుంది, నేను కథ చెప్పినప్పుడు ఎవ్వరూ కూడా మధ్యలో వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడైతే మధ్యలో వెళ్ళిపోతారో ఆ క్షణంలోనే నేను కథను ఆపేస్తాను. కనుక మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కథ మొదలవ్వక ముందుగానే వెళ్ళండి. ఆ తర్వాత మాత్రం ఇక్కడే ఉండాలి కథ పూర్తయ్యేంత వరకు అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ యువరాజు అంటే ఆ మహారాజు చెప్తాడు, అంటే ఆ తండ్రి కూడా చెప్తాడు, అమ్మ ఎవ్వరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళరు. ఎవరికైనా కానీ వెళ్తే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇక నువ్వు కథ చెప్పడం మొదలుపెట్టు అనేసరికి ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకి కుమార్తె పుడితే నష్టం జరుగుతుంది అని చెప్పి
పురిట్లోనే తన కుమార్తెను చంపేయాలి అనుకున్నాడు. కానీ ఆ కుమార్తెను ఒక మంత్రసాని తీసుకుని వెళ్ళి పెంచుకుంటుంది. తరువాత తను బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత తన కుమారుడికి ఇచ్చి చంపేయమని అడవులకి పంపిస్తాడు. ఇలా చెప్తూ ఉండగా మహారాజు కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. ఇలా మాట వరుసకి ఒక్క మాటగా చెప్పిన ఆ అమ్మాయి ఎంతో ఆవేదనతో చెప్తే పద్ధతిలో చెప్తుండగా ఆ మహారాజు తను ఎంత మహాపాపం చేశాను, ఇది నా గురించే కదా అని ఆలోచిస్తూ ఉంటున్నాడన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది తర్వాత చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ సోదరుడు తన యొక్క చెల్లిని చంపటం ఇష్టం లేక జింక కళ్ళను తీసుకొని వెళ్ళి తన తండ్రికి చెల్లిని చంపాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇక తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత ఓ యొక్క యువరాజు ఒంటి మీద నూలిపోగు లేకుండా చెట్ల పొదల్లో అల్లాడిపోతున్న ఆ యొక్క యువరానికి తన బట్టలను ఇచ్చి అదేవిధంగా తన హృదయంలో స్థానం ఇచ్చి తనని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తాడు. ఎంతో సంతోషంగా వారి కుటుంబంలోకి 2 మగబిడ్డలు వస్తారు. తర్వాత తన తండ్రిని కలవడానికి తనకి ఎంతో నమ్మకమైన మంత్రిని సేనాధిపతిని ఇచ్చి పంపించగా మంత్రి పెద్ద కుమారుడును సేనాధిపతి చిన్న కుమారుడును చంపేస్తారు. అలా పంపిస్తున్నప్పుడు పెద్ద కుమారుడికి అలాగే చిన్న కుమారుడిని సేనాధిపతి చంపేస్తారు. ఎంతో నమ్మకస్తులైన వారు చివరకు ఏం జరిగింది, నా భార్య బిడ్డలు ఏమయ్యారు అని చెప్పి రాజు తిరిగి వచ్చిన తర్వాత మంత్రిని సేనాధిపతిని అడిగితే మీ భార్య ఒక మంత్రసాని ఆవిడ యొక్క మహిమలు సంపాదించుకోవటం కోసం తన బిడ్డలిద్దరినీ కూడా చంపేసింది అని చెప్పి ఆ రాజుకి నమ్మేట్లుగా ఇద్దరూ చెప్పుకున్నట్లుగా ఒకే మాట చెప్తారు. ఆ యొక్క మంత్రి సేనాధిపతి మాటలను ఆ రాణి భర్త నమ్ముతాడు. అప్పటి నుంచి ఆ యొక్క మనసులో ఆ రాణి మీద ఎంతో కోపం ద్వేషం పెంచుకుంటారు. కానీ చంపింది మాత్రం మంత్రి సేనాధిపతి. ఆ విషయం ఆ మహారాజుకి తెలియకుండానే పోతుంది. అనుకున్నప్పుడు ఆ మహారాజు ఈ కథ వింటున్న సమయంలో వెంటనే తన మెడలో ముత్యం హారాన్ని ఆ యొక్క శిష్యుల మీదకు విసిరివేసి ఇది నా జీవిత చరిత్రలా ఉంది, అసలు ఎవరు నువ్వు అని చెప్పి అనగానే వెంటనే యోగిని వేషంలో ఉన్న తను మామూలుగా మహారాణిలాగా వేషాన్ని మార్చుకుంటుంది. ఇక తన కుమార్తెను చూసిన ఆ మహారాజు తన భార్యను చూసిన యువరాజు వారిద్దరూ చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి తన తండ్రి తన కుమార్తెను హత్తుకుంటాడు. అంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి తన భర్త నేను నమ్మి వీరితో పాటు పంపించినందుకు వీరికి ఇప్పుడే శిక్షను విధిస్తాను అని చెప్పి తన చేతిలో ఖడ్గాన్ని తీసి ఆ మంత్రిని ఇంకా ఆ సేనాధిపతిని తలను నరికేస్తాడు. ఇక ఇలా కొద్ది రోజులకి తండ్రితో చాలా సంతోషంగా ఆ యువరాణి గడుపుతుంది. అదేవిధంగా తన యొక్క భర్తతో కూడా కలిసి సంతోషంగా ఉంటుంది. మరొక 2 మగబిడ్డలకు జన్మనిచ్చి ఆనందంగా ఉంటుంది. అయితే తల్లి ఈ కథ ఇప్పటి వరకు మీరు విన్నందుకు చాలా సంతోషం. అసలు విషయం ఏంటి, ఈ కథకు నీ జీవితానికి సంబంధించింది ఏంటి అంటే కనుక తల్లి తన యొక్క నుదుటి రాతను మార్చుకునే శక్తి లేక ఎన్నో ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యంలో పుట్టిన ఆ యువరాణి సైతం ఎన్నో కష్టాలను అనుభవించింది. అటువంటిది ఎంతో నమ్మకమైన వ్యక్తులు ఆ యువరాజును మోసం చేసి తన కన్న బిడ్డలను సైతం చంపేశారు. నీవు ఇటువంటి దుర్మార్గపు సమాజంలో బతుకుతున్నావు కనుక నీ నుదుటి రాతని నువ్వే రాసుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. స్త్రీ ఎవరి దగ్గర ఎప్పుడూ కూడా తన యొక్క నమ్మిన వారి దగ్గరైనా సరే స్త్రీని వదిలిపెడుతూ ఉంటారు. నా యొక్క చుట్టాలే కదా నా బిడ్డను చూసుకో అని చెప్పి అలా ఎప్పుడూ కూడా ఆ ఆడబిడ్డలను వదిలి వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఎటువంటి వారు అని చెప్పి ఆలోచించి ఆ ఆడపిల్లని విడిచి వెళ్ళాలి. ఇప్పుడున్న ఈ సమాజంలో ఎవ్వరిని కూడా నమ్మకూడదమ్మా తల్లి. ఎన్నో దారుణాలు అనేవి ప్రతిరోజు నీ చెవిన పడుతూనే ఉన్నాయి. నా యొక్క వంతుగా నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని అందించడానికి గల కారణం ఏంటి అంటే బిడ్డ, ఆడపిల్ల ఒక ఆదిశక్తితో సమానం.
కనుక ఆడపిల్ల ఇంటికి ఒక లక్ష్మీదేవిగా భావించుకొని ఎప్పుడూ కూడాను ఆడపిల్లని గర్భంలోనే చిదిమేయాలి అనే ఆలోచనలను మానుకొని ఆడపిల్ల మా ఇంటికి మహాలక్ష్మి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇది నీకు వినిపించడం జరుగుతుంది. కనుక ఆడపిల్లని ఇంట పుడితే లక్ష్మీ కటాక్షం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా నీ గుమ్మంలో అడుగు పెడతాయి అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి. కనుక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ యొక్క కోరిక తీరబోతోంది తల్లి. కనుక నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో అర్థమైంది కదా. ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం మానేసి ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడాను చాలా తెలివిగా ఆలోచించుకొని నీ యొక్క జీవితంలో ముందడుగు వేయకపోతే చాలా నష్టాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని గుర్తింపు కోసం గుర్తుంచుకుంటావు అన్న ఉద్దేశంతోనే ఈ కథ మొత్తం నీకు వినిపించాల్సి వచ్చింది. కనుక నీ యొక్క మంచి చెడులు అన్నీ కూడా నీకు నువ్వే చూసుకొని నీ కుటుంబం యొక్క పూర్తి బాధ్యతను కూడా నీ మీదే వాల్చుకొని అంతా నీ చేతుల్లోనే నువ్వు పూర్తిగా నీ యొక్క గౌరవాన్ని, నీ యొక్క నమ్మకాన్ని నీకు నువ్వే నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈ కథ నీకు చెప్తుంది అని బాబాగారు ఈరోజు మనకి ఈ సందేశాన్ని అందించారు. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.